కృపగల దేవ, లోకరక్షకుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ అపారమైన ప్రేమను కనికిరాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తించి మహిమపరుస్తూ ఘనపరుస్తున్నాను. ఈ ఉదయకాలం కూడా నీ వాక్యం వినేటటువంటి బిడ్డలు ప్రభువా, మీ దృష్టికి అసహ్యమైనటువంటి కార్యములు ఏమీ చేయక మీ దృష్టిలో స్వచ్ఛమైన రీతిగా బిడ్డలు జీవించుటకు, పవిత్రతగా జీవించుటకు బిడ్డలకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మంచి దేవుడు ప్రభువా, మీరు నాయన కనికరాన్ని చూపెట్టండి. ఈ చివరి దినములలో ప్రభువా, ప్రతి వ్యక్తి కూడా నా తండ్రి మీ ఎదుట ఒక శ్రేష్టమైన జీవితాన్ని జీవించున్నట్లుగా కృప చూపెట్టండి. సాతాను సంబంధమైన క్రియల నుండి బిడలకు విడుదలను మీరు కలుగజేసి పవిత్రులుగా బ్రతుకుటకు సహాయం చేయండి. మీరు ఆకడలో ప్రతి బిడ్డ ఎత్తబడినట్లుగా మీరే కృప చూపెట్టుమని యేసు ప్రభువు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. జనవరి మాసం 15వ తారీఖు 2026 సంవత్సరం గురువారం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. దానికంటే ముందుగా 6వ వచనములో 2వ భాగాన్ని కూడా చదువుకుందాం. ప్రియులరా, దేవుని పిల్లలు, ఒక చిన్న గమనిక. ఇమ్మానుయేలు పరిచర్యలు పూర్తిగా ప్రభు మీద ఆధారపడి పనిచేస్తున్న పరిచర్య దేవుడు ఇంతవరకు నడిపిస్తూ వచ్చాడు. అందుకు దేవునికి స్తోత్రాలు. ప్రభు దయను బట్టి అనేక మందిరాలు కట్టడానికి, అనేక మంది సేవకులను తర్బీదు చేయటానికి ప్రభు సహాయం చేశాడు. మా ప్రాంతము ఆర్ఎస్ఎస్ ప్రాంతము. మందిర నిర్మాణాలు అస్సలు జరగడం చాలా కష్టం. నిర్మించబడిన మందిరాలనే పడగొట్టే అంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రియులరా, దయచేసి ప్రార్థించండి. కర్ణాటకలో ఒక మందిరం, ఆ మందిరం ముందు వేరొకరు ఇంకొకటి కట్టేశారు. మందిరం కనిపించడం లేదు, అందుకని దాని మీద కట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవుడు రెండవది పోతబోలు అనే స్థలంలో, తర్వాత పెద్దమండ్యం అనే స్థలంలో కూడా మందిరపు పని ప్రారంభించాం. దేవుడు కనికరించి ఈ 3 స్థలాలలోనూ, ఇంకొకటి పొంగనూరు అనే స్థలంలో, అక్కడ స్థలం కూడా కొనాలి. దేవుడు ఆ విషయంలో సహాయం చేయాలి. మీలో ఎంతోమంది మీ ఉదారమైన చేతులు చాపి ఈ పరిచర్యకు సహాయం చేస్తూ వచ్చారు. ఎన్నింటికో మందిరము అనేటటువంటిది ఒక పర్మనెంట్ స్ట్రక్చర్. అది కట్టి చనిపోతాను, కట్టించిన వారు చనిపోవచ్చు, మందిరం నిలిచి ఉంటుంది. చాలా కాలం ఆ మందిరం నిలిచి ఉంటుంది గనుక దేవుడు కనికరం చూపెట్టి అనేక మంది ఆ స్థలంలో కూడుకొని ప్రభుని ఆరాధించటానికి అవకాశాలు ఉంటాయి. ఎంతోమంది ఎంతో ఉన్నతంగా హెచ్చించబడిన వారు ఉన్నారు. దయచేసి ప్రతి కుటుంబం కూడా ఒక మంచి ఆలోచించి, నేను కూడా ప్రభు మందిరాన్ని కట్టాలి, ఇమ్మానుయేల్ పరిచర్యలో 4 మందిరాలు కట్టాలి అనుకుంటున్నారు, దానికి నేను చేయూత ఇవ్వాలి అని మనసు కలిగి ప్రార్థించండి. ప్రభు మీకు ప్రేరేపిస్తే సహాయం కూడా చేయండి. దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించాలి. ఈ విషయంలో ఎవరైనా ముందుకొస్తే నన్నే మీరు సంప్రదించాలని
ప్రభు నామన మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రియులారా, 6వ వచనం 2వ భాగంలో చెప్పబడిన మాట, నీకు విరోధముగా పాపము చేసిన ఎడల ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము అని చెప్పాడు. ప్రియులారా, దేవునికి విరోధంగా పాపం చేశాం. ఇశ్రాయేలీయుల కుమారుల దోషమును నేను ఒప్పుకుంటున్నాను. నేను నా తండ్రి ఇంటి వారు పాపం చేసి ఉన్నాం. ఎంత గొప్ప ప్రార్థన! ఇశ్రాయేలు ప్రజల యొక్క తప్పితాలని ఒప్పుకోవడమే కాకుండా నెహమ్యా అంటున్నాడు, నేను నా తండ్రి ఇంటి వారు కూడా పాపం చేసి ఉన్నామని చెప్పారు. దేవుని పిల్లలు దయచేసి గమనించాలి. ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేసేటప్పుడు మనం చేయవలసినటువంటి ఒక ముఖ్యమైన విషయం, దేవుని బిడ్డలుగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని సన్నిధానంలో, ప్రభువా, మేము పాపం చేశాం, నా పితరులు నా తల్లిదండ్రులు పాపం చేశారు, మేము చేసిన పాపమును బట్టి ప్రభువా మాకు, మా తండ్రి, మా ప్రజలకు, మా పితరులకు కీడు కలగకుండా పాపాన్ని పరిహరించండి, క్షమించండి అని మనస్ఫూర్తిగా నెహమ్యా గారు ప్రార్థించినట్టు మనము ప్రార్థించాలి. పాపము కూడా దేవునికి విరోధంగా చేశాము అని ప్రార్థిస్తూ ఉన్నాడు. కాబట్టి నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. దేవుడు మోషే ద్వారా విధించినటువంటి ఆజ్ఞలు, కట్టడలు, విధులు మనము గైకొనకపోతే నెహమ్యా అంటున్నాడు, మేము మీ ఎదుట అసహ్యముగా ప్రవర్తించితిమి అనని. అసహ్యము అనున్నటువంటి మాట మనము గమనించాలి. ఎన్నో పర్యాయాలు అసహ్యంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కీర్తనలు 36వ అధ్యాయం మొట్టమొదటి వచనములో చెప్పబడిన మాట, భక్తిహీనులు హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. ప్రియులరా, వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను, మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. ప్రియులారా, గమనించాలి. దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఆ భక్తిహీనుని నోటి మాటలు, అంతేకాకుండా భయం లేకుండా బొత్తిగా వాని దోషము బయలుపడిన, అసహ్యంగా వాడు కనబడిన వారు దాని దృష్టి ఎదుట ముఖస్థుతి చేయుచున్నది. వారి పరిస్థితి, వారు చేస్తున్నటువంటి కార్యాలు అసహ్యములని తెలిసినా కూడా వారు ముఖస్థుతితో మాట్లాడుతూ ఉంటారు. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను, మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. అసహ్యమైనటువంటి కార్యములు చేసేటటువంటి వానికి బుద్ధి లేదు. వాక్యము ఆ రీతిగా సెలవిస్తుంది. తరువాత మేలు చేయడు, అది కూడా మానివేశాడు. ప్రియులరా, గమనించాల్సింది, బుద్ధి కలిగి ప్రవర్తింపను, మేలు చేయుటను మానివేసి ఉన్నాడు. ఈ రెండు కూడా బుద్ధి లేని కార్యాలు, మేలు చేయని జీవితాలు, ఈ రెండు కూడా దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలే. భక్తిహీనతతో మన నోటితో పలికే దేవోక్తులు కూడా
అసహ్యంలే. భక్తి కలిగి దేవోక్తులు మాట్లాడాలి, కానీ భక్తిహీనత కలిగి దేవోక్తులు మాట్లాడితే ఎవరికి ప్రయోజనము? ప్రభు చాలా దుఃఖించవలసి వస్తుంది. ప్రభు పిల్లలుగా దేవుని దృష్టిలో అసహ్యముగా మనము కనిపించకూడదు. వాక్యము సెలవిచ్చిన రీతిగా దేవునికి విరోధులమైపోతాం. అసహ్యంగా ప్రవర్తించటానికి కారణము మోషే దేవుడు నిర్ణయించినటువంటి ఆజ్ఞలు, కట్టడలు, విధులు గైకొనకపోవడమే. దేవుని పిల్లలుగా వీటిని చక్కగా గైకొని ప్రభు నామాన్ని మహిమపరచుదుము గాక. 7వ వచనము పూర్తయిపోయాది. ఆమెన్, ఆమెన్.